రోజు ఉప్పైనా ఏ ఇడ్లీయో దోశ ఆడవచ్చుగా. అలాగేనండి, రేపు చేస్తాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నాయుడు దా కూర్చో. పర్లేదండి, మీరు తినండి. రావయ్యా, ఎంతో మొహమాట నువ్వు. కూర్చో. కూర్చో అక్కడ ఉండొచ్చు. అన్నట్టు ఆ పెన్షన్ అకౌంట్ ఎంతవరకు వచ్చింది? పూర్తయిపోయిందండి. ఎంత? 350. అసలే ప్రభుత్వం అప్పుల భారంతో అల్లలాడిపోతుంది. తిను. ఖజానా ఖాళీ అయ్యి గిలగిలాడిపోతుంది. మనమేమో ప్రభుత్వం ఉప్పు తింటూ బతుకుతున్న వాళ్ళం. ఆ విశ్వాసంతోనైనా కొంచెం భారం తగ్గించాలి కదా. అవునండి. ఏమంటావు? అదేనండి. ఓ 50 తీసి. 50 అంటే గొడవలు అయిపోతాయేమో అండి. గొడవలా? మన మీదనా? గొడవల గురించి కాదు కానీ అంత ఇబ్బంది అయితే ఓ 10 తీసేయి. అలాగేనండి. తీసేయమంటే పూర్తిగా తీసేయమని కాదు, కార్డులు పబ్లిక్కి అందకూడదు. ఫండ్స్ పంచాయతీ ఆఫీసుకు చేరాలా. మరి మన పంచాయతీ నడిపించుకోవాల్సిన బాధ్యత మనదే కదా. అర్థమైంది నాయుడు? అర్థమైంది రెడ్డి గారు. ఇంతకే ఆ రేషన్ కార్డుల సంగతి ఏంటి? 760 వైట్ కార్డులు ఉన్నాయండి. ఓ పని చేయి, పైన 60 ఉన్నాయి కదా, అవి తీసేయి. ఆల్రెడీ తీసేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు చాలా స్మార్టే నాయుడు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఓ పని చేయి, ప్రతిదానికి నా పర్మిషన్ అవసరం లేదు. నీకేది నచ్చితే చేసేయి, తేడా వస్తే చూసుకుంటా. ఏంటి? అలాగే సార్. సారా సేవించడం చావును ఆహ్వానించడమే. ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. మందు మత్తు భవిష్యత్తును చేస్తుంది చిత్తు. సారా సేవించడం చావుని ఆహ్వానించడం. మందు మానండి, మనిషిలా మారండి. ఎక్స్క్యూజ్ మీ. హలో, మీ మెడికల్ స్టూడెంట్స్ మీ ప్లకార్డ్స్ పట్టుకుని ఇలా రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నామో తెలుసా? చూడ్డానికి బానే ఉన్నావు, ఈ పని ఏంటి? బుద్ధి లేదు. ఇలా తాగుతుపోతే నీ ఫ్యూచర్ ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ లివర్ చెడిపోయి, నీ కిడ్నీలు పాడైపోయి, నీ ఆర్గాన్స్ మొత్తం దొబ్బేసి అక్కడికి నువ్వు కూడా పోతావు. హలో, నిన్నే. అందుకే మందు మానేయి. హలో, హీరోలా బతుకు, జీరోలా కాదు. అరే సిను, సిను ఏమైందిరా? ఒరే బంగారాన్ని బ్రాండ్ నిలపలు చేస్తున్నావు. అరే సిను, రే ఏమైందిరా? రే నీకేమైందిరా? ఆ అప్సరస చిరునామా నాకు కావాలి మామా. అర్థమైంది. అందరికంటే రోగము నీకు అటాకిందన్నమాట. అరే రే ఛీ, ఎంత పని చేసినావు? మందంతా మన్ను పని చేసినావు కదరా. వచ్చే 18వ తేదీ గురువారం జరగబోయే మనూరి సొసైటీ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటును వినియోగించుకోవాల్సిందిగా మనవి. మీ ఓటు తప్పకుండా నారాయణకి వేయాలి. మనం నారాయణ గెలిపించుకోవాలి, మర్చిపోద్దు. అమ్మా ఉంటానమ్మా. ఏం బాబాయ్, ప్రచారమా? అదే మన నారయ్య ఎన్నికల ప్రచారంలా లేదు, పెళ్లి పిలుపులా ఉంది. కనీసం కార్డ్స్ ఇచ్చినా బాగుండేది. జనాలు చదువుకుని అర్థం చేస్తున్నాడు కదా. పోలే. చూసారా ప్రెసిడెంట్ గారు, మన బలగం తెలిసి కూడా మన క్యాండిడేట్కి ఆపోజిట్గా ఒక ఎస్సీ క్యాండిడేట్ నిలబెట్టి మరీ ప్రచారం చేస్తున్నాడు ఆ బాబాయ్ గారు. ఆఫ్టర్ ఆల్ ఇది సొసైటీ ఎలక్షన్, ఎవడు గెలిచినా పీకేదే లేదు. ఆ నారయ్య గాడికి 4 ఓట్లు కూడా రావు. వాడు ఓడిపోవటం ఖాయం.
వద్దంటే వినకుండా ప్రచారం అని ఆ నారాయణ వేసుకొని ఎండలో తిరిగావు. ఇప్పుడు చూడు, జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్నావు. అది సరే గాని ఇదేంటి? బాబాయ్ దాని గురించి తర్వాత చెప్తా. నీ ఫీవర్ 102 ఉంది బాబాయ్. ముందు ఆ జావ తాగి టాబ్లెట్ వేసుకో. ముందు దీని గురించి చెప్పు. బాబాయ్ అది నాకు తెలుసురా, గిరి చెప్పాడు. ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీ వోల్టాస్లో ఉద్యోగం, నెలకి 40,000 జీతం, చీకు చింత లేని జీవితం. 4 నెలల క్రితం అపాయింట్మెంట్. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వదిలేసావు. బాబాయ్ అది కరెక్టే. వరల్డ్ ఫేమస్ వోల్టాస్ కంపెనీయే కావచ్చు. అక్కడికి వెళ్తే జీతం మాత్రమే ఇస్తారు, కానీ నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చావు. నువ్వు నా జీవితం బాబాయ్. జీతం కోసం జీవితాన్ని వదులుకోలేను బాబాయ్. ఐఎమ్ సారీ. ఏంట్రా సంగతులు? ఏం లేదన్నయ్య. కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నాన్నయ్య. బుద్ధిగా చదువుతున్నావా? చదువుకుంటున్నాన్నయ్య. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. అవును. మరి పాస్ అవుతావా? అవుతా అన్నా. నిజం చెప్పు. ప్రామిస్, నీ మీదట్టు. పిన్ అన్నీ చెప్పింది. నీ వెధవ స్నేహాలు, నీ చెడు తిరుగుళ్ళు, నీ పార్టీలు, ఐ నో ఎవ్రీథింగ్. వాడే కదా, ఆ సీన్ గాడే కదా. కాదన్నయ్య, నా క్లాస్మేట్. ఈరోజు కంప్యూటర్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, అందుకే వాడు కాల్ చేస్తుండే. ఆ సీన్ గాడితో స్నేహం కట్ చేయరా. వాడొక ఆధార, వాడొక పోకిరి. వాడితో స్నేహం చేస్తే నువ్వు కూడా వాళ్ళకి చెడిపోతావు. మళ్ళీ ఎవడా అన్న? ఆడాన్ని ఎంతమంది చేసినోడు కట్ చేసిండు. హే భగవాన్, ఇది ఇల్లా ఇంద్రభవనమా? ఈ అభాగ్యుడికి ఇంత పెద్ద బంగ్లా బహుమతిగా ఇవ్వబోతున్నావా? ప్రణామములు ప్రణామములు ప్రణామములు. వద్దురా సీను, ఇల్లు చూస్తే పాష్గా ఉంది, మనం చూస్తే మాస్గా ఉన్నాం. ఈ యాంగిల్లో చూసినా ఇల్లు మనకు సెట్ కదా, కానీ పోదాందా? రారా వెళ్దారా. ఎవరు బాబు మీరు? ఏం కావాలి? ఇల్లు కావాలా ఆంటీ? ఇల్లా? ఇల్లేంటి? కింద టూలెట్ బోర్డ్ పెట్టారు కదా, అది చూసి వచ్చాం. టూలెటా? ఎవరు పెట్టారు? ఇంతకీ ఇల్లు సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమా? ఎంత ఉన్నా పర్లేదు, అడ్జస్ట్ అవుతాం. అసలు ఎవరు మీరు? ఏం కావాలి మీకు? కాదనకండి ఆంటీ ప్లీజ్. పైకి మాస్ గా ఉన్న లోపల క్లాసే. మీ ఇంటికి వచ్చాక మారిపోతాం ప్లీజ్. మీ మీద ఒట్టు. ఏమండి, మన ఇంటి ముందు మీరేమైనా టూలెట్ బోర్డు పెట్టారా? నేను ఎప్పుడు పెట్టాను, ఎందుకు పెడతాను? ఇంతకి వీళ్ళు ఎవరు? మనం ఇంటి ముందు టూలెట్ పెట్టామని ఇల్లు కావాలని ఇల్లు అద్దె కడగడానికి వచ్చారు. ఇందాక నుంచి గొడవ చేస్తున్నారు. టూలెట్ లేదు, ఏమీ లేదు, వెళ్ళండి. లేదు సార్, కింద టూలెట్ ఉంది, అందుకే వచ్చాం. ఏంట్రా మాటకి టూలెట్ అంటున్నారు? సునీత అమ్మ ఇంట్లో ఉందా? సృజన, సృజన. మమ్మీ వస్తున్నా. వాట్ డాడ్? సృజన, మన ఇంటి ముందు టూలెట్ బోర్డు ఏమైనా పెట్టావా? మన ఇంటి ముందా టూలెట్ బోర్డా? వాట్ డాడ్, ఏం మాట్లాడుతున్నారు? విన్నారుగా, ఇక బయలుదేరండి. లేదు సార్, కింద టూలెట్ బోర్డు ఉంది, అందుకే వచ్చాం. రేయ్, మర్యాదగా చెప్తే వినరా మీరు? పదండి, టూలెట్ బోర్డు ఎక్కడ ఉందో చూపించండి. కమాన్. నేను ఎక్కడో చూసినట్టుంది. లేదు, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఏదిరా టూలెట్ బోర్డు ఎక్కడ? చూపించండి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. ఎవరో పనికి మాలిన వెధవలి పని చేస్తుంటారు. యూస్లెస్ ఫెలోస్. వాళ్ళు ఎవరో నాకు తెలిస్తే వాళ్ళకి మామూలుగా ఉండదు.